ఓ పక్క చలిగాలులు, మరోపక్క తమిళనాడు ఏపీపై తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకి 2 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమాలికి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా ఇది పయనిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. రేపు ఉదయంలోపు తుఫానుగా మారే అవకాశం ఉంది. శనివారం అంటే 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకల్ మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో జోరు వానలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో గురువారం, శుక్రవారం, శనివారం కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే 5 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. పొట్టి శ్రీరాములు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి 3 రోజుల పాటు. అంతేకాదు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు కూడా అవకాశం ఉంది. ఇక 3 రోజులు భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో 3 రోజులు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం ఉదయానికి కాస్త తగ్గుముఖం పడతాయి అంటోంది వాతావరణ శాఖ. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏపీలో మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలోని వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. రానున్న 4 రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాలకు కుండపోత వర్షాలు, భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511